మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి మరి ఈ నెలలో చివరిలో మరి జడ్డంగి మండలంలో ట్రైబల్ ఏరియాకి వెళ్ళి సువార్త పరిచర్య ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. చక్కని వాతావరణం కొరకు, ప్రయాణం కొరకు దేవాతి దేవుడు అక్కడ సువార్త పరిచయం జరిగించి దేవుని మహిమార్థమై ఆ కార్యక్రమం అంతా కూడా ఘనముగా జరిగేలాగున మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నిత్య రాజ్యములకు వారసులుగా చేయనుగాక. ఆమేన్. మనమందరం కూడా త్రిత్వములోని 5వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వములోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా, పత్రికా పాఠ్య భాగముగా పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము పత్రికా పాఠ్య భాగముగా ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు సువార్త పాఠ్య భాగముగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము పరిశీలన చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయం నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాల్సన దగ్గర రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. కొద్ది నిమిషం నీ వాక్యమును ధ్యానింపంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిత్వములోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా సువార్త పాఠ్య భాగంలో మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 2 లేఖనాలలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడినటువంటి విషయము, ఈ 2 లేఖనాలు కూడా పేతురు గారి గురించే. పత్రికా పాఠ్య భాగము కూడా పేతురు గారు రాసినటువంటి పత్రికనే మనం చదివాం. ఈ లూకా సువార్తలో మరి ముఖ్యముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడినటువంటి విషయాలను కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క రాజ్య సువార్త పరిచర్య లేక రాజ్య సువార్త ప్రకటన ఈ ప్రపంచమంతా ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశ్యము ఆయన కలిగి ఉన్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే క్రీస్తు తరువాత ఎవరు ఈ పరిచర్య చేస్తారు? క్రీస్తు తరువాత ఎవరు ఈ పరిచర్య భారమును వారి భుజంలో వేసుకుంటారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారే ఈ పరిచర్య అనేక మందికి ప్రపంచమంతా ప్రకటించడానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకోవాలో అనేటువంటి ఆలోచనతో ఆయన చాలా తనకు విధేయులైనటువంటి వ్యక్తులను ఆయన చూస్ చేసుకోవడం, దానికంటే ముందుగా వారి మధ్య సువార్త పరిచర్య చేసి వారి ఆత్మీయ మనోనేత్రములను తెరిపించి అంత మాత్రమే కాకుండా వారి మధ్య అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుతములు వారి మధ్య చేసి ఆయన ఎవరో ఏమై ఉన్నాడో కూడా ఆయన వారందరికీ తెలియచేసే రీతిగా
ఆయన సువార్త పరిచర్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా చేసి మొట్టమొదటిగా 70 మంది, ఆ 70 మంది పోను 12 మంది శిష్యులు నికరముగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవతి దేవుడు తన పరిచర్యను ఆయన తరువాత ఆయన ఎవరి మీద భారం పెట్టాడు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకును, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకోవడం, విద్య లేని వారిని ఆయన ఏర్పరచుకోవడం, వారందరూ కూడా దేవుని చేతిలో వారు ఏ రీతిగా మలచబడతారో చూడడం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు, ఎవరినైనా మార్చుకోగలడు, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధమైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త ఈ 5వ అధ్యాయం 1-11 వచనాలు కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అప్పటికే ఆయన పరిచర్య ప్రారంభించడం, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఆయన ఎక్కడున్నట్టు తెలుసుకుని ఆయన బోధలు వినడం అక్కడ పరిపాటి అయిపోయింది. ఆ కోవలో భాగంగానే ఆయన సముద్ర తీరంలో నిలబడి ఆ పడవ ఎక్కి దాన్ని కొంచెం లోతులోనికి నడిపించి అందరికీ కనిపించే రీతిగా బిగ్గరగా ఆయన ప్రసంగం చేయడం, ఆ ప్రసంగంలోని అనేక మందిని ఆయన వైపు ఆకర్షించుకోవడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ కోవలో భాగంగానే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే, దోణెను లోపలికి నడిపించమని పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు యొక్క సంభాషణ, దేర్ ఇస్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీటర్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా చక్కగా, హలో మిస్టర్ పీటర్, ఏంటి నీకు ఇంకా ఏమీ చేపలు పడలేదా అని ఆలోచన చేస్తూ, ఇదిగో ఈ రీతిగా నువ్వు ఈ పక్కకు వెయ్యి అని చెప్పడం, వెంటనే ఆ పేతురు రాత్రంతా శ్రమపడుతూనే ఉన్నాం కానీ ఒక్కటి కూడా పడలేదు అంటే అక్కడ ఇంకా ఎంతో సంభాషణ జరిగి ఉండొచ్చు. మేము రాత్రంతా తిరిగాం, మాకు ఎక్కడెక్కడో చేపలు పడతాయో, ఏ సమయంలో ఏ చేప దొరుకుతుందో అన్నీ కూడా మాకు తెలుసు అని వారు డిస్కషన్ చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీవు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. ఎందుకంటే అప్పటికే ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడు, వారు విన్నారు, చూశారు కూడా. అలాంటి పరిస్థితులు అన్నాడు, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని పేతురు యేసయ్యతో చెప్పడం మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసయ్య మాటలు పేతురు ఆలకించి ఆయన మాటలకు లోబడ్డం మనం చూస్తూ ఉన్నాం. కనాను వివాహంలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉన్నటువంటి శిష్య బృందంతో చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. వారు ఆ రీతిగా ఆ బాణలు నీళ్లతో నింపకపోతే అక్కడ కార్యము జరిగి ఉండేది కాదు. యేసయ్య చెప్పాడు, మీరు నీళ్లు నింపండి అంతే, మిగిలిన కార్యం నేను చేస్తాను. అంటే ఏదైనా కార్యము మన జీవితంలో జరగాలి అంటే యేసయ్య చెప్పిన మాటలను మనము వినాలి. యేసయ్య చెప్పిన మాట మనం వినటమే కాకుండా ఆయన మాట ప్రకారం లోబడే తత్వాన్ని మనము నేర్చుకున్నప్పుడు పేతురు జీవితంలోనే కాదు, అనేక మంది జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, మేలులు, కృప వెంబడి కృప జరగడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 15వ అధ్యాయం మనందరికీ బాగా పరిచితమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా నా యందు మీరును, మీ యందు నేనును, నా మాట యందు మీరు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అక్కడ కూడా విధేయత. నువ్వు ఫలించాలి అంటే నిలబడాలి, నువ్వు నిలబడాలి అంటే లోబడాలి, నువ్వు లోబడితే ఫలిస్తావు. ఇక్కడ కూడా అదే చేశాడు.
ఈ పేతురు, ఏలినవాడ, మేము రాత్రంతయు కూడా శ్రమపడ్డాము, ఏమీ దొరకలేదు, అయినప్పటికీ కూడా నీవు సెలవిచ్చావు కాబట్టి నీ మాట చెప్పున. దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ఏంటంటే ఆయన మాట చెప్పిన, ఆయన మాట జీవపు మాటలు, ఆయన మాటలు మనల్ని బ్రతికించేది, ఆయన మాటలు మనల్ని నిత్య జీవనకు నడిపించేది, ఆయన మాట మన త్రోవకు వెలుగై ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్టు పేతురు ఆ దోణిలోని ఆ వల వేశాడో, చెప్పనసఖ్యము కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా అన్ని చేపలు తన వలలో పడడం పేతురు చూడలేదు. ఇది ఒక గొప్ప ఆశ్చర్యం. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే పేతురు జీవితంలో దేవుడు గొప్ప కార్యము, ఆయన మాట వింటే ఎలా జరుగుతూ ఉంటుందో ఒక్క ఎగ్జాంపుల్ యేసయ్య చేసి చూపించాడు. ఎప్పుడైతే వారు అలాగన చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టారు, అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక దోణిలో ఉన్నటువంటి వారిని పిలిచి వచ్చి తమకు సహాయం చేయమని వేడుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు వేసిన 5 చేపలు గట్టుకుంటే 10 చేపలు పడి ఉండేమో, కానీ విస్తారమైనటువంటి చేపలు పడ్డం, యేసయ్య మాటను బట్టి వారు లోబడ్డం, వెంటనే వారి జీవితంలో వారి వల నిండా చేపలు పడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఇదిలో జరిగిందో వెంటనే యేసయ్య, నువ్వు నా దగ్గర ఉండడానికి నేను అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నీతో సహవాసం చేసే యోగ్యత నాకు లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపో అన్నాడు. కానీ దేవుని యొక్క గొప్ప కార్యం ఏమిటంటే యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే ఎన్నిక లేని వారి దగ్గరికి, అర్హత లేని వారి దగ్గరికి, విద్య లేని పామరుల దగ్గరికి, వారి పట్ల దయ కలిగి, కనికరమ కలిగి, ప్రేమ కలిగి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శరీరియు కూడా అతిశయపడకుండా ఉండడానికి దేవాతి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా చేయగల దేవుడు, మనం నమ్ముచినటువంటి జీవం గల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మీతో చెప్పినది చేయుడని ఆ రీతిగా తల్లి చెప్పినప్పుడు అక్కడ ఆశ్చర్య కార్యం జరిగింది కరాడ వివాహంలో. అలానే ఇక్కడ కూడా పేతురుతో యేసయ్య చెప్పినప్పుడు ఆ పేతురు గొప్ప కార్యాన్ని చూస్తాడు. విస్తారమైనటువంటి చేపల పడ్డ మనం చూస్తాం. నీ మాట చెప్పున. మనం పాట పాడుతూ ఉంటాం కదా, రాత్రంతయు శ్రమపడినను రాధాయను ప్రతిఫలము అనేటువంటి పాటను పాడుతూ, నడిపించు నానవా నడి సముద్రమున నా నావా అనేటువంటి పాటను పాడుతున్నాం. ఆయన ఉంటే, ఆయన నీ మాట వినాలి అంటే నీవు ఆయనకు లోపడితే ఆయన ఏదైనా చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ ఆశ్చర్య కార్యమును వారు చూశారో యేసయ్య వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడు? మిస్టర్ పీటర్, మీరు ఇంతవరకు చేపలు పట్టారు, కానీ ఇంక చేపలు పట్టవలసిన అవసరం లేదు, మిమ్మును మనుషులను పట్టు జాలలుగా నేను తయారు చేస్తాను అనేటువంటి మాటను ఆయనతో 3.5 సంవత్సరములు వారు ట్రైనింగ్ తీసుకున్నారు, అనుభవం పొంది ఉన్నారు. ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా సంభాషణ ఉండాలి, ఏ రీతిగా జీవిత విధానాన్ని మార్చుకోవాలనేటువంటి అన్నీ కూడా వారు నేర్చుకున్నారు. ఆయన ఎవరో ఏమై ఉన్నారో విషయాలన్నీ కూడా ఈ 3.5 సంవత్సరాల కాలంలో దేవాతి దేవుడు వారికి అన్నీ కూడా తెలియచేసాడు. పరలోకపు మర్మములు ఆయన నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో, మేడగదిలో ఎప్పుడైతే వారిని కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడో, వారు పరిశుద్ధాత్మ అభిషేకము వారు పొందుకున్నారు, అది కూడా వారు లోబడి ఉన్నారు. ఒకవేళ వారు మేడగదిలో కనిపెట్టుకుని ఉండకపోతే ఈ పెంతెకొస్తు పండుగ అనేది వచ్చి ఉండేది కాదు. దేవుడు తన ప్రజలను ఏ రీతిగా వాడుకోవాలో ఆయనకు ముందుగా తెలుసు కాబట్టి ఆయన ప్రతీదీ కూడా ఆయన వారిని ఏర్పరుచుకుని వారిని తర్ఫీదు చేశాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిక లేనటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారు ఆయన అంటూ ఉన్నాడు, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఒకే ఒక్క మాటతో అక్కడ 3 వ్యక్తులు
ఆ దోణులను వలలను అన్నీ విడిచిపెట్టేసి ఇంత గొప్ప ఆశ్చర్యకార్యములు చేయవాడు మాకుంటే ఇంకెందుకు మాకు ఈ వేట అనేటువంటి ఆలోచనకు వారు వచ్చిన వారే వెంటనే యేసు ప్రభువును వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ఎవడైనా నన్ను వెంబడించుకొని తను తగ్గించుకుని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. వెంటనే వారు ఒక సాకులు ఏమీ చెప్పలేదు. మనం చూస్తాం కదా, పెళ్లి విందుకు పిలిచినటువంటి వ్యక్తులతో మరి ఆ వివాహ విందులకు ముందుగా కబురు పంపించిన తర్వాత మరలా అన్నీ సిద్ధం చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. ఆ ముగ్గురు కూడా సాకులు చెప్పారు. కానీ ఇక్కడ యేసయ్యకు కావలసినది సాకులు చెప్పే వ్యక్తులు కాదు. దేవుని పరిచర్య చేయడానికి సాకులు చెప్పే వ్యక్తులు ఎప్పటికీ పనికిరారు. దేవుని పరిచయడానికి ఆయన పిలిచినప్పుడు నేను ఉన్నాను అని మనము సిద్ధపడి ఆయన పిలుపునకు లోబడుతూ ఉన్నప్పుడు నిన్ను కూడా ఒక పేతురు వలె 12 మంది శిష్యుల వలె అపోసైనటువంటి పౌలు వలె దేవాతి దేవుడు నిన్ను కూడా తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి దీపస్తంభం వలె నిన్ను వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు యేసయ్య అడిగిన వెంటనే ఇక మీరు చాలు, మనుషులు పట్టే జాలాలుగా నేను చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్పిన వెంటనే ఎలాంటి గొప్ప వ్యక్తి పిలుస్తూ ఉన్నాడంటే మేము వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగిన వారే వారు వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, లోబడే స్వభావాన్ని మనము అలవాటు చేసుకోవాలి. దేవుని మాట వినే వ్యక్తులుగా మనం ఉండడానికి నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం మన పట్ల ఏమైనదనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు నీకు తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉంటాడు. నువ్వు ఏమి చేయాలో, ఎక్కడ పరిచర్య చేయాలో అన్నీ కూడా ఆయన తెలియచేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మిమ్మల్ని మనుషుల పట్ల జాలలేదని చేయబోతూ ఉన్నానంటే వెంటనే వారు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి వారి జీవితాలు మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలా మారిపోయాయి అంటే, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారు అనే రీతిగా వారు మారిపోయారు. యెరూషలేము పట్టణంలో అక్కడ వారందరూ కూడా ఇంటి వేరు చేపలు పట్టేవారు కదా. ఎలా మారిపోయారంటే వారితో కూడా యేసు ఉన్నాడు అనేటువంటి ఆలోచనకు వారు వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నీతో ఉంటే నీవు ఏదైనా చేయగలవు. దానికి ముందుగా నీవు ఆయన మాటకు లోబడుతూ ఉంటే నీ ద్వారా దేవుడు ఏ కార్యమునైనా ఆయన చేసుకోగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటూ ఉంటాడు, ఈరోజు మనకి ఏమన్నటువంటి ఈ పత్రికా పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో అందులో పేతురు గారు ఆయన భక్త కోటికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. జీవమును కోరువాడు ఎవడైనా ఉన్నాడా, లేక బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు మంచివారిగా మారిపోండి. యేసయ్యను వెంబడించేవారుగా మీ హృదయంలో యేసయ్యను ప్రతిష్ఠించుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, అలా మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మీరు ఆశీర్వాదములకు వారసులుగా అవ్వడానికి పిలువబడ్డారు. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఎంత చక్కని మాట ఈ పేతురు గారు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనను ఎందుకు పిలువబడ్డాడు అంటే, ఆయన ఆశీర్వాదములకు వారసులుగా కాక మాత్రమే కాదు, ఆశీర్వాదములకు కారకులుగా అనేక మందిని పరలోక రాజ్యములకు చేర్చే వ్యక్తులుగా యేసయ్య చేసుకున్నాడు. అదే మాట్లాడుతూ ఉన్నాడు పేతురు భక్తుడు కూడా. మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మీ పిలుపు చాలా ప్రశస్తమైనది. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎందుకంటే తన రాజ్య నివాసులుగా మాత్రమే కాదు, కానీ మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యములకు వారసులుగా ఉండాలి అంటే, ఈ లోకములో మీరు చేయవలసినటువంటి పనులు, మీరు అవలంబించినటువంటి విధానాలు అన్నీ కూడా మీరు మార్చుకోవాలి అని యేసుక్రీస్తు వారు, లేక పౌలు, లేక పేతురు, ఈ శిష్య జనాంగం అంతా కూడా అలాగే మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పేతురు పత్రికల్లో కానీ, పౌలు పత్రికల్లో కానీ, యాకోబు పత్రికల్లో కానీ, ఏ పత్రిక చూసినా కూడా
మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు వలె మీ హృదయములను క్రీస్తుని మీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుంటే పేతురు పాపం, మీరు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలు మీ జీవితంలో కూడా మీరు పొందుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఆ ఆశీర్వాదాలు మీ జీవితంలో రావాలి అంటే క్రీస్తు మీకోసం శాపముగా మారాడు. కాబట్టి క్రీస్తు రక్తములో మిమ్మల్ని మీరు కడుగుకోనండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనుల మనమందరము కూడా పొందుకోవాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడితే నీవు కూడా వాగ్దాన పుత్రుడిగా మారిపోతూ ఉండవు. దేవుని మనకి మహిమ కలుగునుగా. ఎందుకంటే నీవు రక్త నిబంధన ద్వారా దత్తపుత్రత్వం నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం వల్ల నీవు కూడా అబ్బా తండ్రిని మొరపెట్టుకునే గొప్ప భాగ్యంలోనికి వెళుతూ ఉన్నావు. ఈ విషయం నువ్వు తెలుసుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు పిలువబడి ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఆశీర్వదించేవాడు. ఆయన పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించాలి అని ఆయన కోరుకొని వచ్చేవాడు. కీర్తన గ్రంథము 115వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించబోచు ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఆశీర్వాదము నువ్వు ప్రకటించేవారుగా ఉండాలి అని దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. నేను ఏర్పరచుకున్నది ఎందుకంటే నీవు ఆశీర్వాదముగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదములకు కారకులుగా నీవు ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకులను దేవుని యొక్క రాజ్య నివాసులుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా నీవు అనేక మందిని ఆయన రాజ్యములోనికి చేర్చేవారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తములను వినయ మనస్కులై ఉండి ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడి ఉన్నారు కనుక కీడునకు ప్రతి కీడనను దోషణమునకు ప్రదోషణను చేయక దీవించుడి. దేవుని కలిగిన వారుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఆశీర్వచనములే పలకాలి. మీరు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఆశీర్వచనములు తప్ప మరి ఇంకేమీ కూడా మీరు పలకకూడదు. క్రీస్తుని కలిగిన తరువాత, యేసయ్యను వెంబడించిన తర్వాత మన జీవిత విధానం మారిపోవాలి, ఆలోచన విధానం మారిపోవాలి, మన భాష మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, సమస్తమును కూడా మారిపోవాలి. క్రీస్తు వలె, చిన్న క్రీస్తుల వలె మనం ఉండాలి అని మాట్లాడుతూ జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వాడు చెడ్డదని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. నాలుకను పెదవులను కాచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన. అందుకే అంటాడు యేసుక్రీస్తు వారు ఆయన ప్రసంగంలో, ఆయన మీ సంభాషణ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్లుగా ఉండాలి మీ సంభాషణ. ఉప్పు ఎలా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాలు, రుచికరంగా ఉంటుంది. అలానే మీరు ఏం చేసినప్పటికీ, భోజనము చేసినను పానము చేసినను మరేమి చేసినను అది దేవునికి ఇష్టకరముగా ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్యను పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన పిలుపునకు లోబడుతూ ఉంటున్నప్పుడు, ఆయన బిడ్డ వల్ల నీవు ముద్రించుకున్న తర్వాత నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని గమనించాలి. అదే మాట్లాడుతూ ఉన్నాడు పేతురు. మమ్మల్ని పిలుచుకున్నాడు, మేము ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాము, మేము స్వయంగా చూస్తాము, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్తూ అపోస్తలుల కార్యాలు చదువుతూ ఉన్నప్పుడు పేతురు గారి యొక్క గొప్ప ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మనం చూస్తూ ఉన్నాం. పేతురుకి ఇచ్చినటువంటి వివేచనను బట్టి వారు విద్య లేని పాములను వారు గుర్తిరిగిన వారై ఉన్నారనేటువంటి మాట వారి గురించి అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా ఆలోచన చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అయినప్పటికీ కూడా
దేవుడు వారికి రెవల్యూషన్ ప్రత్యక్షతను ఇచ్చి దేవుడు వారిని వాడుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నోటిని నాలుకను, యాకోబు పత్రిక గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాలుక అగ్ని వంటిదే అంటూ ఉంటాడు. చిన్న నిప్పు విస్తారమైనటువంటి అడవులను తగలబెట్టేస్తుంది కదా. మీ నాలుక అనే నిప్పు అనే నాలుకను మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. చిన్న చుక్కల చేత వాడ ఏ రీతిగా అయితే కంట్రోల్ చేయబడుతుందో మీ మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటలు. ఒకే నీటి ఊట నుండి రెండు జలాలు రావు కదా, ఉప్పు నీరు మంచినీరు రావు కదా, ఏదో ఒకటే వస్తూ ఉంటుంది ఒకే జలము నుండి. అలానే మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి కాబట్టి మీరు ఎలా ఉండాలంటే తీయగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. ఆయన కన్నులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటాయట? ఆయన కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద. ఆయన చెవులు ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారి వైపు తిరుగుతూ ఉంటాయి. ఆయన ఆకాశము నుండి నెలను పరిశీలన చేస్తూ ఉంటాడట. 14వ కీర్తన 53వ కీర్తన మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆకాశము నుండి ఆయన నెలను పరిశీలన చేస్తూ వంగి చూస్తూ ఉన్నాడు. ఎందుకని తనకు మొరపెట్టువారు ఎవరైనా కడలేమో అని అందరూ చెడిపోయినారు అంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారికి ఆయనకు ప్రార్థన చేయు వారి వైపు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయం. కాబట్టి దేవాతి దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి, అందుకే మనం పిలుచుకున్నాడు. అంతేగాని మనం శాపకరమైన జీవితాన్ని జీవించడానికి కాదు, కానీ అనేకులకు వెలుగుగా ఉప్పుగా దీపస్తంభం వలె మనమందరం ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన పిలుపునకు లోబడుతూ ఉన్నప్పుడు నీవు ఆయన పిలుపునకు లోబడినప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాలు కృప వెంబడి కృప పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపునకు లోబడిన వారుగా ఉండాలి. పేతురు లోబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదంగా మారిపోయాడు. ఆయన మారిపోవడం కాదు, కానీ అనేక మందిని కూడా మారుస్తూ అంటూ ఉన్నాడు, మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదములన్నీ కూడా మన జీవితంలో సొంతం చేసుకొని క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మదేవుడు మనందరికీ కూడా తన కృప మనందరూ ఇలా విస్తరింప చేయునుగాక. ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తుంది. కృపలో వర్ధలింప చేయండి. ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. కాబట్టి కీడునకు ప్రతికీడు చేయకుండా నిన్ను పోలి మేము నడుచుటకు నీ కృప అనుగ్రహించమని మాటలోను ప్రవర్తనలోను క్రియలోను అన్ని విషయాల్లోనూ నీకు ఇష్టకరమైన జీవించి కృపా భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడుచున్న మీ అందరికీ సదాకాలం తోడెండును గాక. ఆమేన్.